ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేణు దేశాయ్ గారు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా సమాజంలో జరిగే విషయాలపైన, మూగ జీవాల సంరక్షణ పైన ఆమె సలహాలు, అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రేణు దేశాయ్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారని, ఒక ప్రముఖ పార్టీలో జాయిన్ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. రీసెంట్ టైంలో రేణు దేశాయ్ గారు ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్నప్పుడు ఒక మీడియా పర్సన్ పైన సీరియస్ అవటం కూడా పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో రేణు దేశాయ్ గారి పైన కొంతమంది ప్రబుద్ధులు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. తనపై వస్తున్న రూమర్స్, నెగిటివ్ కామెంట్స్ పై రేణు దేశాయ్ గారు స్పందించారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. తను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవటం లేదని, అదే విధంగా ఆ రోజు మీడియా పర్సన్ పై ఎందుకు సీరియస్ అయ్యానో వివరణ ఇస్తూ, తనకు మీడియా అంటే చాలా గౌరవం ఉందని, ఆ వ్యక్తి తనపై సీరియస్ గా మాట్లాడటం చేత నేను కూడా ఆ పర్సన్ పై సీరియస్ గా మాట్లాడానని, ఆ మీడియా వ్యక్తి చాలా దురుసుగా తనను కొట్టే అంత పని చేసే విధంగా మాట్లాడాడని, అందుకే తాను సీరియస్ గా మాట్లాడానని, ఇందుకోసమే తాను సీరియస్ అయ్యానని, తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, తను ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వట్లేదని తెలిపారు. నేనేదో కుక్కల కోసం పోరాడుతున్నానని, దానివల్ల తనకు డబ్బులు రావని, కానీ ఆ కుక్కలకి మంచి జరుగుతుందని చెప్పారు. నా మీద, నా పిల్లల మీద నెగిటివ్ కామెంట్స్ చేయటం వల్ల మీకు ఏ లాభం చేకూరుతుందని ఆమె ప్రశ్నించారు. నేను కుక్కల కోసమే కాదు, మనుషుల ప్రాణాల కోసం కూడా పోరాడుతున్నా, నాపై దారుణంగా కామెంట్ చేస్తున్నారని రేణు దేశాయ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.